ఫండమెంటల్ రీజన్ ఇది. మరి ఏంటి ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాను, ఇక వివరాల్లోకి ముందు ఎట్లా ఏం చెప్పాను, అమెరికా ఇరాన్ల మధ్య ఫండమెంటల్ పొజిషన్స్లో తేడా ఉంది. ట్రంప్ ఏమంటున్నాడు, ఫస్ట్ న్యూక్లియర్ ఆప్షన్, మీరు న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తం ఆపేయాలి, మీ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను మాకు బయటికి పంపించేయాలి. ఇది ట్రంప్ అడుగుతున్నారు. సో బయటకని ఎవరికి, అమెరికాకే పంపించాలని ఇండైరెక్ట్గా. ఎందుకంటే మధ్యలో రష్యా ప్రతిపాదించింది ఇరాన్లో ఉన్న యురేనియం నిల్వల్ని రష్యాకు తరలిస్తామని పుటిన్ ప్రతిపాదించాడు. పుటిన్ ఇరాన్తో మాట్లాడకుండా ప్రతిపాదిస్తాడా? ఇరాన్ కూడా ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే రష్యా ఫ్రెండ్లీ కంట్రీ కనుక. కానీ అమెరికా అంగీకరించలేదు. అంటే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని తన దగ్గర పంపించాలని ట్రంప్ కోరుకుంటాడు. సో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో అందువల్ల ఇరాన్ వాదన ఏంటి అంటే, న్యూక్లియర్ ఇష్యూ లాస్ట్కి మాట్లాడదాం, ముందు ఏం మాట్లాడుకుందామంటే మొదలు వారాపండి, ఇరాన్ పైన వారాపండి, లెబనాన్ పైన వారాపండి. ఈ అన్ని రకాల యుద్ధాలు ఆపితే తర్వాత మిగతా సెకండ్ ఫేజ్ కలిసి రెండవ దశకి వెళ్దాం. సో రెండవ దశ తర్వాత చేస్తాం, మొదటి దశ ఇది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, వారాపాలి అంటే హర్మూజ్ జలసంధి నువ్వు ఓపెన్ చేయాలి, నీవు న్యూక్లియర్ మెటీరియల్ మాకు ఇచ్చేయాలి అంటున్నాడు. ఆయన హర్మూజ్ జలసంధి మధ్యలో ఓపెన్ చేశారు, లెబనాన్ పై వారాపుడుతోనే ఓపెన్ చేశారు. కానీ ట్రంప్ తన నావల్ బ్లాకేడ్ తీసేయడం లేదు. ఇలా ఇరాన్లో పరిస్థితి ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు, అక్కడికి పాతబడి డిస్కార్డ్ చేసిన ట్యాంకర్లను కూడా తీసుకొస్తున్నారు నింపడానికి. ఆ పరిస్థితిలో ఇరాన్ ఉంది.